అయితే నేనైతే నువ్వు వంటలు అయితే చేస్తున్నానండి శనగిత్తనాలతో. శనగిత్తనాలు నువ్వులు కొలత అయితే గ్లాసు నువ్వులు గ్లాసు శనగిత్తనాలు ఈ విధంగా అయితే చూసుకోవాలా. నేనైతే చేసే విధానం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక గ్లాసు బెల్లము, ఇదైతే తురుముకోవాలా. బెల్లము వచ్చేసి ఇవన్నీ చక్కగా వేయించుకొని ఈ విధంగా మొక్కల్లో గుజ్జు అరిగినది దానికి కానీ ఎముకల్లో ఈ విధంగా తింటే చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకి ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు మోకాళ్ళ గుజ్జు అనేది తయారవుతుంది ఇవి తింటే. నువ్వు వంటలు శనగిత్తనాలు నువ్వు వంటలు బెల్లం ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ వేయించుకొని నేనైతే నువ్వులు అయితే ఫస్ట్ ఏం చేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి శనగిత్తనాలు అయితే వేయించుతాను. ఈ విధంగా అంతా వేయించుకొని నువ్వులు అయితే చల్లారినాక ఫ్రెండ్స్ ఇవైతే పక్కకి వేసుకొని నువ్వులు గోరచ్చన్నప్పుడు మిర్చికి అయితే వేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకొని మళ్ళీ వచ్చేసి శనగిత్తనాలు ఈ విధంగా కొద్దిగా ఆడించుకోవాలి. ఇట్లా బరక ఆడించుకొని ఈ విధంగా ఆడించుకొని శనగిత్తనాల పిండి మళ్ళా బెల్లం అనేది ఒకసారి రొంత శనగిత్తనాలు వేసి బెల్లం అన్నీ మిక్సీకి వేయాల. ఈ విధంగా వేసిన తర్వాత పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపి మళ్ళీ ఒక్కసారి మిర్చికి వేసుకొని ఈ విధంగా అంతా పట్టుకొని ఈ విధంగా అంతా ఉంటలు అంతా బెల్లం అయితే సరిపోయింది. మన కావాలంటే ఎగస్ట్రా అంగరంత అయినా 1.5 కప్పు అయినా వేసుకోవచ్చు. ఈ వంటలన్నీ చేసేసి హెల్దీగా ఫుడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వంటలు అయితే నేను కట్టేసినాను. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ఇష్టం అండి. నువ్వు